తెలంగాణలో వృద్ధ మహిళల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పొదుపు సంఘాల పథకం గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఈ సంఘాల ద్వారా వారు స్వయం ఉపాధి అవకాశాలు పొందుతూ గౌరవప్రదంగా జీవించగలుగుతారు. పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించబడింది. వృద్ధురాళ్లకు సామాజిక భద్రత, మానసిక ఉల్లాసం కూడా అందిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం వృద్ధ మహిళలు ఇతరులపై ఆధారపడకుండా జీవించాలి, చిన్న వ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి సాధించాలి, సామాజిక భద్రత, మానసిక ఉల్లాసం పొందాలి. ఒక్కో పొదుపు సంఘంలో 5 నుంచి 10 మంది సభ్యులుంటారు. ప్రతి సంఘానికి 15,000 రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తారు. రుణాన్ని నెల వృద్ధాప్య పెన్షన్ల నుండి సులభ వాయిదాల ప్రకారం చెల్లించవచ్చు. వృద్ధురాలు ఎంచుకోవచ్చిన కొన్ని స్వయం ఉపాధి మార్గాలు పచ్చళ్లు, కూరగాయల వ్యాపారం, వడియాలు, అప్పడాలు, చేతి పనులు, చిన్నపాటి వ్యాపారాలు. ఇలా వారు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా స్వతంత్రంగా జీవించవచ్చు. సంఘాల ద్వారా వృద్ధురాలు ఒంటరితనాన్ని తగ్గించుకోవచ్చు. ఒక జట్టు వనరులను పర్యవేక్షించడం, తోటి వారితో సంభాషణ ద్వారా మానసిక ఆనందం పొందవచ్చు. ఆత్మ గౌరవంతో కూడిన జీవితాన్ని గడపడం సులభమవుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యుద్ధ ప్రాతిపదికన పథకాన్ని అమలు చేస్తుంది. 6 జిల్లాల్లో 758 ప్రత్యేక సంఘాలు ఏర్పడ్డాయి. 6,997 మంది వృద్ధ మహిళలు సభ్యులుగా చేరారు. అధికారులు తెలిపిన విధంగా ఈ కార్యక్రమం వృద్ధాప్యాన్ని భారం కాకుండా 2వ ఇన్నింగ్స్ గా మార్చగలదని ఆశిస్తున్నారు. అవసరమైన ప్రతి వృద్ధురాలికి ఆర్థిక భరోసా కల్పించడానికి అధికారులు విశేష కృషి చేస్తున్నారు. మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న ప్రయత్నం వృద్ధ మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక భరోసా, సామాజిక భద్రత అందిస్తుంది. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సమాజంలో ప్రయోజకరమైన పథకాల కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.